if they contain two components, two components unte we called as binary solution antarama. We called as binary solution antaru. మనం తీసుకున్న సొల్యూషన్ లో if the given solution contain two components we called as binary solution. Three components unte we called as trinary solution antarama. We called as trinary solution antaru. Three components unte trinary solution. నాలుగు ఉంటే quaternary solution అంటారమ్మా. నాలుగుంటే quaternary solution అంటారు. quaternary solution. ఒకవేళ అంతకన్నా ఎక్కువ ఉంది అనుకోమ్మా, అంతకన్నా ఎక్కువ ఉంటే we called as poly solution అంటారమ్మా. అంతకన్నా ఎక్కువ ఉంటే poly solution. మనం తీసుకున్న సొల్యూషన్ లో if there are only two components binary, 3 ఉంటే trinary, 4 ఉంటే quaternary, అంతకన్నా ఎక్కువ ఉంటే poly solution అంటారు. అంతకన్నా ఎక్కువ ఉంటే poly solution అంటారు. అలాగే మనకి తీసుకున్న సొల్యూషన్ లో ఓకేనా, ఇది ఓకే కదా? ఇప్పటివరకు ఎవరికైనా డౌట్ ఉందరా? నో డౌట్. ఓకే, రైట్. నెక్స్ట్ అదే మనకి చూడమ్మా, మనం తీసుకున్న సొల్యూషన్ లో the substance which is present in major quantity ఎక్కువ క్వాంటిటీ ఉన్న దాన్ని we called as solvent అంటారమ్మా. we called as solvent. which is present in major quantity is called as solvent. The substances which are present in minor quantity లో ఉన్న దాన్ని we called as solute అంటారమ్మా. ఎక్కువ క్వాంటిటీ ఉంటేమో సాల్వెంట్, తక్కువ క్వాంటిటీ ఉంటే సొల్యూట్ అంటారమ్మా. తక్కువ క్వాంటిటీ ఉంటే సొల్యూట్, ఎక్కువ క్వాంటిటీ ఉంటే సాల్వెంట్. జనరల్ గా ఎప్పుడు కూడా ఫర్ ఎ గివెన్ సొల్యూషన్ సాల్వెంట్ ఎప్పుడు ఒకటే ఉంటది, ఓన్లీ వన్ అమ్మా. సొల్యూట్స్ అనేవి ఎనీ వాల్యూ ఇన్నేనే ఉండొచ్చు, కానీ సాల్వెంట్ మాత్రం ఒకటే ఉండాలి. సాల్వెంట్ ఎప్పుడు ఒకటే ఉంటది, సొల్యూట్స్ ఇన్నేనే ఉండొచ్చు. ఇందాక షుగర్ సొల్యూషన్, షుగర్ ప్లస్ వాటర్, ఓకే, అందులో షుగర్ ని సొల్యూట్ అంటారు, వాటర్ ని సాల్వెంట్. అంటే తీసుకున్న క్వాంటిటీ బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ 10 ml of alcohol, 90 ml of వాటర్ తీసుకున్నాం అనుకోరా. దెన్ సార్ తక్కువ అమౌంట్ ఉంది కాబట్టి ఆల్కహాల్ ఈస్ కాల్డ్ యాజ్ సొల్యూట్, 90 ml ఆఫ్ వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి వి కాల్డ్ యాజ్ సాల్వెంట్ అంటారమ్మా. అదే సార్ అలా ఇది తీసుకోవాలి, 10 ml ఆఫ్ వాటర్, 90 ml ఆఫ్ ఆల్కహాల్ తీసుకున్నాం. దెన్ here water is called as solute and alcohol is called as solvent amma. Water is called as, alcohol is called as solvent. Sir, 49.9 ml water, 50.1 ml alcohol తీసుకున్నాం. There also we called as దీని solvent అంటారమ్మా, దీని సొల్యూట్ అంటారు. సార్ when you take 50 ml of alcohol, 50 ml of water తీసుకుంటే we can take anything as solute, anything as solvent. ఏదైనా సాల్వెంట్ గా తీసుకోవచ్చు, ఏదైనా సొల్యూట్ గా తీసుకోవచ్చురా. సో జనరల్ గా ఎప్పుడైనా సరే అంటే మనం తీసుకున్న లిక్విడ్ స్టేటా సాలిడ్ స్టేట్ అని కాదురా, తీసుకుంది సాలిడ్ స్టేటా లిక్విడ్ స్టేటే కాదు. ఎక్కువ క్వాంటిటీని సాల్వెంట్ అంటారు, తక్కువ క్వాంటిటీని సొల్యూట్ అంటారు.
అది లిక్విడ్ స్టేట్ లో ఉండొచ్చు, గ్యాసియస్ స్టేట్ లో ఉండొచ్చు, ఏ స్టేట్ లో అన్నా సరే తీసుకున్న దాంట్లో ఎక్కువ దాన్ని సాల్వెంట్ అంటారు, మిగతా అన్నిటిని మిగతా అన్నిటిని మీ కాల్డ్ సొల్యూట్స్ అంటారు. సార్ ఒకవేళ 2 రకాల సాల్వెంట్స్ సేమ్ ఒకే వాల్యూమ్ లో ఉన్నాయి, ఏ ఉన్నా సరేరా ఎక్కువ జనరల్ గా అలాంటిదే ఉండదమ్మా, ఎప్పుడు ఒకటే ఉంటదిరా. సో ఎప్పుడైనా సరే లిక్విడ్ జనరల్ గా ఎక్కువ క్వాంటిటీ సాల్వెంట్ అంటారు, తక్కువ దాన్ని సొల్యూట్ అంటారమ్మా. ఎక్కువ దాన్నేమో సాల్వెంట్, తక్కువ దాన్ని సొల్యూట్ అంటారు. సో డిపెండ్స్ అపాన్ ది అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ డిపెండ్స్ ఇన్ ద సొల్యూషన్. ఇట్ మే చేంజెస్ సొల్యూట్ గా మారచ్చు, సాల్వెంట్ గా మారచ్చురా. 10 grams of salt, 90 grams of water. It is solute, it is solvent. Reverse. 90 grams of water, 90 grams of salt. It is solute, it is solvent, it is solute. తక్కువ దాన్ని ఎప్పుడు సొల్యూట్ అంటారమ్మా, ఎక్కువ దాన్ని ఎప్పుడు సాల్వెంట్. ఒకవేళ రెండు ఈక్వల్ గా ఉన్నప్పుడు we can take anything as solute or solvent. ఏదైనా సరే సొల్యూట్ గా తీసుకోవచ్చు, సాల్వెంట్ గా తీసుకోవచ్చు. మనం తీసుకున్న సాల్వెంట్ రా, సపోజ్ if the given solution has solvent, సాల్వెంట్ అనేది వాటర్ అయితే we called as aqueous solution అంటారమ్మా. మనం తీసుకున్న సాల్వెంట్ అనేది వాటర్ అయితే we called as aqueous solution అంటారా. మనం తీసుకుంది ఆల్కహాల్ అయితే ఆల్కహాలిక్ సొల్యూషన్ అంటారమ్మా. ఆల్కహాలిక్ సొల్యూషన్. తీసుకుంది ఈథర్ అమ్మా. ఒకవేళ సాల్వెంట్ ఈథర్ గా తీసుకుంటే we called as ether solution అంటారమ్మా. ఈథర్ సొల్యూషన్. వాటర్ కాకుండా మిగతా ఏ సొల్యూషన్ తీసుకున్నా కూడా, మిగతా ఏ సాల్వెంట్ తీసుకున్నా we called as నాన్ aqueous సొల్యూషన్ అంటారమ్మా. నాన్ aqueous సొల్యూషన్. వాటర్ అయితే aqueous సొల్యూషన్, వాటర్ కాకుండా ఏ సాల్వెంట్ తీసుకున్నా కూడా we called as నాన్ aqueous సొల్యూషన్ అంటారమ్మా. నాన్ aqueous సొల్యూషన్. ఒకసారి మళ్ళీ చూసుకోండమ్మా. ఎక్కువ క్వాంటిటీ ఉన్న దాన్ని సాల్వెంట్ అంటారు, తక్కువ క్వాంటిటీ ఉన్న దాన్ని సొల్యూట్ అంటారమ్మా. ఎక్కువది సాల్వెంట్, తక్కువ క్వాంటిటీని ఎన్ని వద్దా, కొలాయిడల్ సస్పెన్షన్ అవసరం లేదమ్మా. కొలాయిడల్ సొల్యూషన్, సస్పెన్షన్ అన్ని తర్వాత వస్తాయి, మళ్ళీ ఇప్పుడు అవసరం లేదు మనకి, అడగడు. సో వాట్ ఈస్ మీన్ బై సొల్యూట్ అండ్ సాల్వెంట్? సొల్యూట్ అంటే తక్కువ క్వాంటిటీ, సాల్వెంట్ అంటే వచ్చి ప్రెజెంట్ ఇన్ మేజర్ క్వాంటిటీ. అందులో మనకి ఏంట్రా అంటే సాల్వెంట్ వచ్చేటప్పటికల్లా పీడిఎఫ్ పెట్టేసాను రా, ఆల్రెడీ గ్రూప్ లో పెట్టేసాను, గూగుల్ క్లాస్ లో కూడా పెట్టాను, చూడండి ఒకసారి. రైట్. సో వాట్ ఈస్ మీన్ బై నాన్ aqueous సొల్యూషన్? మనం తీసుకున్న సొల్యూషన్ లో ఇఫ్ వాటర్ యాక్ట్స్ యాజ్ ఎ సాల్వెంట్, మనం తీసుకున్న సొల్యూషన్ వాటర్ సాల్వెంట్ గా పనిచేసే లెక్క అయితే we called as aqueous సొల్యూషన్ అంటారమ్మా. అదే మనం తీసుకున్న సొల్యూషన్ లో ఇఫ్ ఆల్కహాల్ యాక్ట్స్ యాజ్ ఎ సాల్వెంట్, ఆల్కహాల్ సాల్వెంట్ గా పనిచేస్తే ఆల్కహాలిక్ సొల్యూషన్, ఈథర్ గా పనిచేస్తే we called as ఈథర్ సొల్యూషన్ అంటారమ్మా. శశికరణ్, అవన్నీ మళ్ళీ మిక్స్ అవ్వకపోతే దానికి సొల్యూషన్ అనకూడదుగా, సొల్యూషన్ అనకూడదు. రైట్. వాటర్ కాకుండా ఏ సాల్వెంట్ తీసుకున్నా కూడా then we called as నాన్ aqueous సొల్యూషన్ అంటారమ్మా. నాన్ aqueous సొల్యూషన్. వాటర్ ఉంటే aqueous అంటారు, వాటర్ కాకుండా ఇంకా ఏ సాల్వెంట్ తీసుకున్నా కూడా we called as నాన్ aqueous సొల్యూషన్ అంటారమ్మా. అండ్ సొల్యూషన్ అనేది బైనరీ కాంపౌండ్ అంటే ఏం చెప్పానమ్మా? బైనరీ సొల్యూషన్ అంటే 2 కాంపోనెంట్స్, ట్రైనరీ అంటే 3 కాంపోనెంట్స్. అలాగే ఏ కాంపోనెంట్ సరే తీసుకున్నా సొల్యూషన్ అనాలి అంటే ఒక మిక్చర్ ని సొల్యూషన్ అనాలి. ఇన్ ఆర్డర్ టు కాల్ ద మిక్చర్ యాజ్ ఎ సొల్యూషన్, ఒక సొల్యూషన్ మిక్చర్ అవ్వాలి, ఒక మిక్చర్ ని సొల్యూషన్ అనాలి అంటే ఇట్ షుడ్ బి యూనిఫామ్ అమ్మా. ఫస్ట్ కండిషన్ యూనిఫామ్. అలాగే we can also take it as homogeneous. అలాగే it should have single phase అంటారమ్మా. సింగిల్ ఫేజ్ అంటే పైనుంచి కింద వరకు ఒకేలాగా ఉండాలి. in order to call it as mixture as a solution, ఒక మిక్చర్ ని సొల్యూషన్ అవ్వాలంటే దాని యొక్క కాన్సంట్రేషన్ యూనిఫామ్ ఉండాలి, ఆ సొల్యూట్ అనేది యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. హోమోజీనియస్ అనొచ్చు, ఆ సింగిల్ ఫేజ్.
నువ్వు ఏ సొల్యూషన్ తీసుకున్నా సింగిల్ ఫేజ్ మీన్స్ పైనుంచి కింద వరకు ఒకేలాగా ఉండాలి. ద కాన్సంట్రేషన్ షుడ్ బి ఈక్వల్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ రా. పైనుంచి కింద వరకు ఒకేలాగా ఉండాలమ్మా. దాన్ని వి కాల్డ్ ఏ సొల్యూషన్ అంటారు. సస్పెన్షన్ కి అండ్ మనకి సస్పెన్షన్ కి కొలాయిడల్ సొల్యూషన్ కి ఇప్పుడు మనకు అవసరం లేదు. అవన్నీ కూడా తర్వాత నెక్స్ట్ చాప్టర్ ఉందమ్మా సర్ఫేస్ కెమిస్ట్రీ అని. ఆ సర్ఫేస్ కెమిస్ట్రీ మనం డిస్కస్ చేయొచ్చు. ప్రెసెంట్ అయితే మాత్రం మనకి ఓన్లీ సొల్యూషన్ గురించి నేర్చుకుంటారా, రైట్? అండ్ వాట్ ఇస్ బై సొల్యూషన్? యూనిఫామ్ మిక్చర్ అంటారు, లేదా హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ 2 or more కాంపోనెంట్స్ అంటారమ్మా. లెస్సర్ క్వాంటిటీని సొల్యూట్ అంటారు, మేజర్ క్వాంటిటీని సాల్వెంట్ అంటారమ్మా. లెస్సర్ క్వాంటిటీని సొల్యూట్, మేజర్ క్వాంటిటీని సాల్వెంట్ అంటారు. అలాగే ఇక్కడ సాల్వెంట్ లో ఏంట్రా అంటే వాటర్ ఉంటే ఏక్వేస్ సొల్యూషన్, వాటర్ కాకుండా ఇంకేమన్నా సరే నాన్ ఈక్వియస్ సొల్యూషన్ అంటారమ్మా. అందులో నాన్ ఈక్వియస్ సొల్యూషన్ లో ఒకవేళ ఆల్కహాల్, ఎనీ ఆల్కహాల్ ఉంటే సాల్వెంట్ గా ఆల్కహాలిక్ సొల్యూషన్ అంటారమ్మా. ఆల్కహాల్ కాకుండా ఈథర్ ఉంటే ఈథర్ సొల్యూషన్. అలాగే ఇంకా క్లోరోఫామ్ ఉంటే క్లోరోఫామ్ సొల్యూషన్. అలాగే ఏ సాల్వెంట్ ఉంటే ఆ సాల్వెంట్ చెప్తారమ్మా. కానీ వాటర్ కాకుండా ఇంకే చెప్పినా సరే we take it as ఏంట్రా నాన్ ఈక్వియస్ సొల్యూషన్ అంటారమ్మా. నాన్ ఈక్వియస్ సొల్యూషన్. అండ్ మనకి ఏంట్రా అంటే డిపెండ్స్ అపాన్ ది ఫిజికల్ స్టేట్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్ అమ్మా. సొల్యూట్ టు సాల్వెంట్ బేస్ చేసుకుని సొల్యూషన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 9 types రా. సొల్యూషన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 9 types. ఏంట్రా అది అంటే ఫస్ట్ వన్ సొల్యూట్ సాల్వెంట్ అమ్మా. సొల్యూట్ సాల్వెంట్ ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్ రచన, రైట్? సొల్యూట్ అనేది గ్యాస్ అయి ఉండి సాల్వెంట్ కూడా గ్యాస్ ఉంటే దాని బెస్ట్ ఎగ్జాంపుల్ ఎయిర్ అమ్మా. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎయిర్. ఎయిర్ లో మనకి ఆక్సిజన్ నైట్రోజన్ రెండు ఉంటాయిరా. ఇందులో మేజర్ క్వాంటిటీ నైట్రోజన్ కాబట్టి నైట్రోజన్ ని we called as solvent and oxygen is called as solute. Oxygen is called as solute. అలాగే మనం తీసుకుంది గ్యాస్ అండ్ సాల్వెంట్ వచ్చేటప్పటికల్లా లిక్విడ్ అమ్మా. గ్యాస్ డిజాల్వ్డ్ ఇన్ లిక్విడ్. గ్యాస్ డిజాల్వ్డ్ ఇన్ లిక్విడ్ అంటే మనం తీసుకునే సోడా వాటర్ అమ్మా. సోడా వాటర్. సోడా వాటర్ అంటే కార్బన్ డైఆక్సైడ్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ అమ్మా. కార్బన్ డైఆక్సైడ్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ which is also called as aerated water అంటారమ్మా. aerated water. సోడా వాటర్ అన్నా aerated water అన్నా అంటే వాటర్ లో ఎయిర్ ఉంది అని. ఆ ఎయిర్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్. aerated water అనొచ్చమ్మా. or we can also take it as dissolved oxygen. ఫస్ట్ ఇయర్ లో మనకి dissolved oxygen, the amount of oxygen dissolved in given amount of water అంటే O2 dissolved in water, that is also called as gas in liquid అమ్మా. gas in liquid. అలాగే గ్యాస్ డిజాల్వ్డ్ ఇన్ సాలిడ్ అమ్మా. గ్యాస్ డిజాల్వ్డ్ ఇన్ సాలిడ్. ఇది గుర్తుంచుకోవాలరా. ఇదే ఇబ్బంది పడతారమ్మా. మనం చాలా మంది ఇబ్బంది పడేది ఏంటంటే గ్యాస్ డిజాల్వ్డ్ ఇన్ లిక్విడ్. ఆ ఎగ్జాంపుల్ గుర్తుండాలమ్మా. గ్యాస్ డిజాల్వ్డ్ ఇన్ సాలిడ్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ. ఓకే, గ్యాస్ డిజాల్వ్డ్ ఇన్ సాలిడ్ ఏంట్రా అంటే H2 గ్యాస్, పలాడియం, ప్లాటినం ఆర్ నికెల్. మనకి H2 గ్యాస్ అనేది ప్లాటినం కదా. అంటే ఎనీ గ్యాస్ పాస్డ్ ఆన్ ఆర్ ఎనీ గ్యాస్ ప్రెసెంట్ ఆన్ ది మెటల్స్ అండ్ దిస్ ప్రాసెస్ ఆఫ్ గ్యాస్ ప్రెసెంట్ ఆన్ అంటే H2 గ్యాస్ అండ్ పలాడియం, ప్లాటినం అండ్ నికెల్ ఇస్ కాల్డ్ as అక్లూజన్ అంటారమ్మా. we called as అక్లూజన్. గుర్తుంచుకోవాలరా. H2 గ్యాస్ ప్రెసెంట్ ఆన్ పలాడియం, ప్లాటినం ఆర్ నికెల్ ని ఆ పదాన్ని అంటే ఆ ప్రాసెస్ ని అక్లూజన్ అంటారు. పేరుని అక్లూజన్. అలాగే గ్యాస్ అయిపోయింది. లిక్విడ్. లిక్విడ్ డిజాల్వ్డ్ ఇన్ గ్యాస్ రా. లిక్విడ్ డిజాల్వ్డ్ ఇన్ గ్యాస్. లిక్విడ్ డిజాల్వ్డ్ ఇన్ గ్యాస్ వచ్చేటప్పటికల్లా మనకి కొన్ని లిక్విడ్ డిజాల్వ్డ్ ఇన్ గ్యాస్. క్లోరోఫామ్ ఇన్ N2 గ్యాస్ అమ్మా. క్లోరోఫామ్ ఇన్ N2 గ్యాస్. గుర్తుండిపోవాలరా. ఎన్ని హోమోజీనియస్ లిక్విడ్ ఇన్ లిక్విడ్ మనకు తెలిసిందేరా. ఆల్కహాల్ ఇన్ వాటర్ అమ్మా. ఆల్కహాల్ ఇన్ వాటర్. లిక్విడ్ ఇన్ సాలిడ్.
liquid dissolved in solid, mercury in sodium, mercury in sodium, nothing but sodium amalgam అంటారమ్మా. సోడియం అమాల్గమ్. చాలా మంది మనం నేర్చుకునేటప్పుడు ఏమంటారంటే సోడియం డిజాల్వ్డ్ ఇన్ మెర్క్యూరీ అంటారు. తప్పురా, మెర్క్యూరీ డిజాల్వ్డ్ ఇన్ సోడియం అమ్మా. మెర్క్యూరీ డిజాల్వ్డ్ ఇన్ సోడియం. వెరీ 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 ఇంపార్టెంట్ రా. చాలా మంది సోడియం అమాల్గమ్ అంటే నేను చెప్పేటప్పుడైనా సరే జనరల్ గా ఇప్పుడు చెప్పేటప్పుడు సోడియం అమాల్గమ్ అంటే సోడియం డిజాల్వ్డ్ ఇన్ మెర్క్యూరీ అంటారు. తప్పురా, మెర్క్యూరీ డిజాల్వ్డ్ ఇన్ సోడియం. మెర్క్యూరీ సొల్యూట్ సోడియం సాల్వెంట్ అమ్మా. మెర్క్యూరీ సొల్యూట్ సోడియం సాల్వెంట్. అలాగే సాలిడ్, సాలిడ్ ఇన్ గ్యాస్, సాలిడ్ డిజాల్వ్డ్ ఇన్ గ్యాస్, సాలిడ్ సాలిడ్ అమ్మా క్యాంఫర్, క్యాంఫర్ ఆర్ నాఫ్థలిన్, క్యాంఫర్ ఆర్ నాఫ్థలిన్ ఇన్ N2 గ్యాస్ అమ్మా. క్యాంఫర్ గాని నాఫ్థలిన్ ఇన్ N2 గ్యాస్. సాలిడ్ ఇన్ లిక్విడ్ అమ్మా. సాలిడ్ డిజాల్వ్డ్ ఇన్ లిక్విడ్ మనకు బాగా తెలిసినాయరా. సాల్ట్, ఓకేనా, సాల్ట్ కానీ షుగర్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ అమ్మా. డిజాల్వ్డ్ ఇన్ వాటర్. సాలిడ్ డిజాల్వ్డ్ ఇన్ సాలిడ్, సాలిడ్ డిజాల్వ్డ్ ఇన్ సాలిడ్. ఎలాయిస్, ఎలాయిస్ అమ్మా. నేను నోట్స్ లో ఇక్కడ అమాల్గమ్స్ అని పెట్టాను. నోట్స్ లో మీరు ఒకసారి చూడండి, చెక్ చేసుకోండి. ఎలాయిస్ గా మార్చండి రా, ఎలాయిస్ గా మార్చండి. అమాల్గమ్స్ అని పెట్టాను బై మిస్టేక్, ఎలాయిస్ గా మార్చుకోండి. These are the examples of different solutions అమ్మా. ఓకే, అడ్సార్ప్షన్ అంటారు. రైట్ రైట్. H2 గ్యాస్ అండ్ palladium నికెల్ అన్నిటిని అడ్సార్ప్షన్ ఇవన్నీ వచ్చాయి ఇప్పుడు ప్రెసెంట్. ఓకే రైట్, ఓకే రైట్. మొత్తానికి అన్నిటి కూడా సింగిల్ ఫేజ్ రావాలమ్మా. ఓకే, సింగిల్ ఫేజ్ వస్తేనే వి కాల్డ్ యాజ్ ఏంట్రా సొల్యూషన్. సో ఇవి తప్ప చాలా మంది ఏమనుకుంటారంటే సార్ గ్యాస్ ఇన్ అంటే లిక్విడ్ ఇన్ గ్యాస్, లిక్విడ్ ఇన్ గ్యాస్ అంటే వాటర్ వేపర్ ఉంది కదా సార్. వాటర్ వేపర్ అంటే క్లౌడ్స్ లో వాటర్ వేపర్, వాటర్ అండ్ గ్యాస్ అంటే ఎయిర్ లో. సార్ వాటర్ ఇన్ ఎయిర్ వీ కెన్ కాల్ ఇట్ అంటే హోమోజీనియస్ రాదమ్మా. వాటర్ వేపర్ అనేది హోమోజీనియస్ కాదు ఇన్ ద క్లౌడ్స్. కాబట్టి మనకి కంపల్సరిగా ఎగ్జాంపుల్ మెయిన్ గా గుర్తుంచుకోవాల్సింది, చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది సాలిడ్ ఇన్ గ్యాస్. ఈ ఇందులో ఒకటి. ఓకే, ఇది ఏది సొల్యూట్ ఏది సాల్వెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఒకసారి చూసుకోండి రా. ఎగ్జాంపుల్స్ అడుగుతాడు మెయిన్ గా, అడిగేది ఎగ్జాంపుల్స్. ఒకసారి చూసుకోండి అమ్మా. సింగిల్ ఫేజ్ అంటే పైనుంచి కింద వరకు ఒకేలాగా ఉండాలమ్మా. ఇప్పుడు ఒక సాల్ట్ తీసుకెళ్లి వాటర్ లో కలిపావు, నీకు సాల్ట్ ఎక్కడ ఉందిరా అంటే ఏం లేదు. ఓకేనా రైట్. ఓకే, ప్లాస్మా ఇవన్నీ వేరమ్మా, ఇవన్నీ మళ్ళీ వేరు. యూనిఫామ్ రావాలరా, ఇవన్నీ మళ్ళీ తేడా ఉంటాయి. సో ఈ ఎగ్జాంపుల్స్ ఒకటి గుర్తుంచుకోనమ్మా. మెయిన్ ఇవన్నీ గుర్తుంచుకోండి ఫస్ట్. రైట్. సో సింగిల్ ఫేజ్ అంటే అర్థమైంది కదా, పైనుంచి కింద వరకు ఒకేలాగా ఉండాలి. ఓకే, యూనిఫామ్ కాన్సన్ట్రేషన్ అంటే ఇప్పుడు సాల్ట్ తీసుకెళ్లి వాటర్ కలిపినప్పుడు పైన వాటర్ ఎంత కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాల్ట్ ఉంటుందో లోయర్ లాస్ట్ లో ఉన్న వాటర్ యొక్క సొల్యూషన్, లాస్ట్ లో ఉన్న సొల్యూషన్ లో కూడా సేమ్ కాన్సన్ట్రేషన్ ఉంటే వి కాల్డ్ యాజ్ యూనిఫామ్ అంటారమ్మా. ఓకే ఓకే రైట్. ఒరే మనకి ఇవన్నీ లేవు కదరా. ఓకే రెడ్డి, ఆసిలేషన్స్ ఇవన్నీ లేవుగా మనకి. ఓకే రైట్. ఆసిలేషన్ కదరా, అక్లూజన్, అక్లూజన్ OCCLUTION, అక్లూజన్. అక్లూజన్ అంటే ఏంట్రా అంటే మనకి H2 గ్యాస్ వచ్చి palladium మెటల్ మీద, H2 గ్యాస్ వచ్చి palladium మెటల్ మీద అతుక్కున్న తర్వాత ఆ ప్రాసెస్ ని వి కాల్డ్ యాజ్ అక్లూజన్ అంటారమ్మా. when H2 gas on adsorbed on palladium, platinum or nickel, ఈ మూడు మెటల్స్ మీద అతుక్కుంటే ఆ వచ్చిన దాన్ని వి కాల్డ్ యాజ్ అక్లూజన్ అంటారమ్మా. అందులో H2 gas is taken as solute and metal is taken as the solvent అమ్మా. అంటే మెటల్ is taken as the solvent గా తీసుకుంటారా. రైట్. ఇది మనకి టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్, టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్. నెక్స్ట్
ఓకేనమ్మా, రైట్. డౌట్ ఇప్పుడు డౌట్ ఏం లేదు కదా? ఓకే, రైట్. జాగ్రత్త వినండి అమ్మా. చెప్తారు, సిలబస్ వస్తారా? చెప్తానమ్మా. ఓకే, సిలబస్ చెప్తాను, ఒక్క నిమిషం. రైట్. ఒరే మరి తప్పదురా, మనం పక్కన ఆపమంటే కుదరదుగా, వర్క్ ఏదో చేసుకుంటున్నారు పైన వాళ్ళు, పై ఫ్లాట్ వాళ్ళు, మనం ఆపమంటే కుదరదుగా. రైట్, జాగ్రత్తగా చూడమ్మా. తప్పదురా, పైన వాళ్ళు ఏదో వర్క్ చేసుకుంటున్నారు. వెరీ 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 ఇంపార్టెంట్. సమ్స్ అన్ని దీంట్లో ఉంటారా? కాన్సన్ట్రేషన్ టర్మ్స్. వాట్ యు మీన్ బై కాన్సన్ట్రేషన్ టర్మ్స్ అంటే how much amount of solute, how much amount of solute that present in given solvent, given solvent, expressing the amount of solute that present in the given solvent is called as concentration అంటారమ్మా. కాన్సన్ట్రేషన్ అంటే మనం తీసుకున్న సొల్యూషన్ లో ఎంత సొల్యూట్ ఉంది, ఎంత సాల్వెంట్ లో డిజాల్వ్ చేసాం, దాని గురించి చెప్పేది వి కాల్డ్ as కాన్సన్ట్రేషన్ అంటారమ్మా. కాన్సన్ట్రేషన్ అంటే అమౌంట్ ఆఫ్ సొల్యూట్ దట్ ప్రెజెంట్ ఇన్ గివెన్ సాల్వెంట్ ఆర్ గివెన్ సొల్యూషన్. ఇచ్చిన సొల్యూషన్ లో ఎంత సొల్యూట్ ఉంది, ఎంత సాల్వెంట్ ఉంది అని చెప్పేదాన్ని కాన్సన్ట్రేషన్. అందులో మనకి ఫస్ట్ వన్ పర్సెంటేజ్ weight by weight అంటారమ్మా. పర్సెంటేజ్ weight by weight. what do you mean by percentage weight by weight? ఒకసారి ఇది స్క్రీన్ షాట్ తీసుకొని అయిపోయిన తర్వాత, ఎందుకంటే నోట్స్ లో లేదు, ఎందుకంటే అది ఫస్ట్ లో ఉంది టాపిక్ కాబట్టి ఎక్స్ప్లెయిన్ నేను నోట్స్ లో రాయలా. సో అంతా అయినాక రాత్రి కానీ స్క్రీన్ షాట్ తీసుకుంది కానీ ఎవరికైనా అర్థం అవ్వకపోతే లేదా రాసుకోవాలనుకుంటే పర్సెంటేజ్ weight by weight అమ్మా. వాట్ యు మీన్ బై పర్సెంటేజ్ weight by weight? ఎప్పుడైనా సరే క్వశ్చన్ లో పైన W by W అని చెప్పాడంటే పైన ఎప్పుడు కూడా సొల్యూట్ అనేమా. సొల్యూట్ ఇది సాల్వెంట్ కా సొల్యూషన్ రా, ఇదేంటమ్మా సొల్యూషన్. వాట్ యు మీన్ బై పర్సెంటేజ్ weight by weight? పర్సెంటేజ్ weight by weight అంటే ద weight ఆఫ్ సొల్యూట్ రా, weight of solute, the weight of solute present in 100 grams of solution, 100 grams of solution, the weight of solute present in 100 grams of solution. 100 grams of solution లో ఎంత weight of solute అయితే ఉందో that is called as percentage weight by weight solute అంటారమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ 5% W by W NaOH అన్నాడమ్మా. NaOH అంటే మీనింగ్ ఏంటి? 5 grams of NaOH, 5 grams of NaOH present in 100 grams of solution అని. present in 100 grams of solution. 100 grams of solution లో ఎంత weight of solute అయితే ఉందో that is called as percentage weight by weight అంటారమ్మా. పర్సెంటేజ్ weight by weight అంటే 100 grams of solution లో ఎంత weight of solute అయితే ఉందో that is called as percentage weight by weight అంటారమ్మా. percentage weight by weight. for example 50 grams of HCl is present in 50 grams of HCl is present in 50 grams of HCl is present in 200 grams of solution. 200 grams of solution. Calculate the percentage weight by weight. Calculate the percentage weight by weight of HCl అని అనుకోరా. Calculate percentage weight by weight of HCl.
పర్సెంటేజ్ వెయిట్ బై వెయిట్ ఆఫ్ ఎక్సెల్ అంటే 100 grams ఆఫ్ సొల్యూషన్ లో ఎంత ఉందో కనుక్కోవాలి. కానీ అది ఇచ్చిన డేటా ప్రకారం హౌ మెనీ గ్రామ్స్ ఆర్ దేర్ సొల్యూషన్ 200 grams ఆఫ్ సొల్యూషన్. సో 200 grams ఆఫ్ సొల్యూషన్ తీసుకుంటే హౌ మెనీ గ్రామ్స్ ఆఫ్ ఎక్సెల్ ఇస్ దేర్ 50 grams ఆఫ్ HCl రా. సో పర్సెంటేజ్ అంటే ఎప్పుడైనా సరే 100 grams ఆఫ్ సొల్యూషన్ లో తీసుకోవాలమ్మా. 100 grams ఆఫ్ సొల్యూషన్ లో తీసుకుంటే ఎంత అంటే హాఫ్ కాబట్టి 25 grams. సో ద పర్సెంటేజ్ విల్ బి ఈక్వల్ టు 25% W by W అని రాస్తారమ్మా. 25% W by W. సో ఎప్పుడైనా సరే పర్సెంటేజ్ వెయిట్ బై వెయిట్ కనుక్కోరా అంటే ఇచ్చిన సొల్యూషన్ ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలమ్మా? 100 grams రా. 100 grams. ఇంకోటి అమ్మా, calculate the weight of NaOH present in calculate the weight of 70% W by W NaOH present in 60 ml of solution. 60 grams of solution present in 60 grams of solution అన్నాడు. 70% of W by NaOH present in 60 grams of solution అంటే 60 grams of solution ఎంత వెయిట్ ఉంది అని అడిగాడమ్మా. ఆడిచ్చిన డేటా ప్రకారం 70% అంటే ఏంటి అర్థం? 100 grams of solution లో మనకి 70 grams of NaOH ఉందిరా. 70 grams of NaOH. వాడిచ్చిన సొల్యూషన్ ఎంత వెయిట్? 60 grams రా. అంటే హౌ మచ్? దట్ ఈజ్ ఈక్వల్ టు 42 grams అమ్మా. దట్ ఈజ్ ఈక్వల్ టు 42 grams. ఆ రెండు సమ్స్ అర్థమైనయే లేదో చూసుకోండి ఒక్కసారి. రైట్ రిత్విక్, రైట్ 42, రైట్ తేజ, రైట్. ఓకే అర్థమైందా? అర్థం లేదమ్మా? రెండిట్లు చూడండి ఒకసారి. రైట్ ఓకే 42 రైట్ అమ్మా. అర్థమైంది. సెకండ్ వన్ చూడరా జగదీష్. సెకండ్ వన్ చూడు. అడుగు వెయిట్ కనుక్కోమన్నాడు అండ్ దే ఆర్ గివెన్ 70%. వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ 70% W by V? అవుట్ ఆఫ్ 100 grams 70 grams NaOH ఉంది అని. అంటే టోటల్ 100 grams తీసుకున్నప్పుడు 70 grams ఆఫ్ NaOH ఉంది. దే ఆస్క్ టు ఫైండ్ అవుట్ 60 grams రా. 60 grams లో ఎంత అని. ఓకే రైట్ చెప్తా మళ్ళీ. ఓకే మెయిన్స్లో వచ్చేటికల్లా 1 క్వశ్చన్ రా మా. మెయిన్స్ ప్రతి చాప్టర్ నుంచి మెయిన్స్ నుంచి ఒక క్వశ్చనే వస్తుందిరా వెయిటేజ్ మెయిన్గా. ఓకే కానీ కొన్ని చాప్టర్స్ మిస్ అవుతూ ఉంటాయి. కానీ చూసుకోవడం తప్పదు. ఇంకా దాంట్లో వెయిటేజ్ అనేది చెప్పలేరా. ఇంపార్టెంట్ అంతే తప్ప గ్యారంటీ ఇస్తాడు అని ఉంటుంది. కొన్ని సందర్భాలు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. రైట్ ఈ రెండు. రైట్ ఇది వెయిట్ బై వెయిట్ పర్సంటేజ్ అమ్మా. సేమ్ ఒకవేళ అలా కాకుండా ఇంకోటి అమ్మా ఇంకో టర్మ్ ఏంట్రా అంటే పర్సంటేజ్ వెయిట్ బై వాల్యూమ్ రా. పర్సంటేజ్ వెయిట్ బై వాల్యూమ్ అంటే ద వెయిట్ ఆఫ్ సొల్యూట్ present in 100 ml ఆఫ్ సొల్యూషన్ అమ్మా. 100 ml ఇందాక గ్రామ్స్ రా. ఇక్కడ వచ్చేటప్పటికల్లా వాల్యూమ్. ద వెయిట్ ఆఫ్ సొల్యూట్ present in 100 ml ఆఫ్ సొల్యూషన్. సేమ్ ఇందాక లాగేరా. అక్కడేమో సొల్యూషన్ వెయిట్ ఇచ్చాడు, ఇక్కడ సొల్యూషన్ యొక్క వాల్యూమ్. ఓకే వెయిట్ బై వాల్యూమ్ ఇచ్చినప్పుడేమో ఇలా తీసుకోవాలిరా. ద వెయిట్ ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ 100 ml ఆఫ్ సొల్యూషన్. అలాగే పర్సెంటేజ్ వాల్యూమ్ బై వాల్యూమ్ రా. పర్సెంటేజ్ వాల్యూమ్ బై వాల్యూమ్ అంటే ఏంట్రా? ద వెయిట్ ఆఫ్ వాల్యూమ్ కదమ్మా. ద వాల్యూమ్ ఆఫ్ సొల్యూట్
present in 100 ml of solution. 100 ml of solution. Present in 100 ml of solution. Volume of solute present in 100 ml of solution. 100 ml of solution లో ఎంత వాల్యూమ్ అయితే ఉందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏంటమ్మా వాల్యూమ్ బై వాల్యూమ్ అంటారమ్మా. వాల్యూమ్ బై వాల్యూమ్. ఇంకోట్రా గ్రామ్ పర్ లీటర్ అమ్మా. అంటే ఇందాక సేమ్ అన్ని గ్రామ్ పర్ లీటర్. గ్రామ్ పర్ లీటర్ అంటే ద వెయిట్ ఆఫ్ సొల్యూట్. The weight of solute. The weight of solute present in 1 liter of solution. Present in 1 liter of solution. 1 liter of solution చెప్పేటప్పుడు దాన్ని we called as gram per liter అంటారమ్మా. gram per liter. అలాగే లాస్ట్ కి వచ్చేటప్పటికల్లా parts per million అంటారమ్మా. parts per million. Parts per million. And if the concentration of the substance expressed in weight of solute that present in weight of solute that present in 10 power 6 grams of water, 10 power 6 grams of solution. 10 power 6 grams of solution. 1000 ml లో చెప్తే ఏమో గ్రామ్ పర్ లీటర్. 100 ml లో చెప్తే పర్సెంటేజ్ వెయిట్ బై వాల్యూమ్. 10 power 6 లో చెప్తే ppm అంటారమ్మా. 10 power 6 లో చెప్పేటప్పుడు ppm అంటారా. సో డిపెండ్ ఆన్స్ అమ్మా. ఓకే మా మళ్ళీ కాలేజ్ ఓపెన్ అయ్యాక ఏం చెప్పరు, ఇవన్నీ గుర్తుంచుకోండి. ఇవన్నీ చెప్పరు కాలేజ్ ఓపెన్ అయిన తర్వాత. అందుకనే మీకు చెప్పేది ఇవన్నీ. ఓకే సో చూసుకోండి ఒకసారి. సో పర్సెంటేజ్ వెయిట్ బై వెయిట్ అంటే ఏమో వెయిట్ ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ 100 grams ఆఫ్ సొల్యూషన్. పర్సెంటేజ్ వాల్యూమ్ బై వాల్యూమ్ అంటే ఏంట్రా అంటే ఇంకా పర్సెంటేజ్ ఉండవు, పర్సెంటేజ్ మూడేరా. పర్సెంటేజ్ వెయిట్ బై వాల్యూమ్ అంటే వెయిట్ ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ 100 ml ఆఫ్ సొల్యూషన్. అలాగే ఓకే గ్రామ్ పర్ లీటర్. గ్రామ్ పర్ లీటర్ అంటే ఎప్పటికల్లా మనకి ఏంట్రా అంటే వెయిట్ ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ 100 కాదు 1000 ml ఆఫ్ సొల్యూషన్. 1000 ml ఆఫ్ సొల్యూషన్. అలాగే ppm అనేటప్పటికల్లా గ్రామ్స్ అని చెప్పచ్చు ఆర్ ml అనే చెప్పచ్చమ్మా. 10 power 6 ml ఆఫ్ సొల్యూషన్. 10 power 6 ml ఆఫ్ సొల్యూషన్. 3% W by V of calcium hydroxide. Calcium hydroxide. Express the concentration in grams per liter. Grams per liter ఒకటి. Express the concentration in ppm. Express the concentration in ppm. అది ఇచ్చింది వెయిట్ బై వాల్యూమ్ రా. కనుక్కోమంది గ్రామ్ పర్ లీటర్ అలాగే ppm లో కనుక్కోమన్నాడమ్మా. సో ఫస్ట్ ఆడు ఇచ్చిన డేటా ఏంటి, వాట్ యు మీన్ బై 3% W by V. 3% W by V అంటే 3 grams of solute. 3 grams of solute present in 100 ml of solution. Present in 100 ml of solution. 100 ml of solution లో 3 grams of solute ఉంది. వాట్ ఈజ్ మీన్ బై గ్రామ్ పర్ లీటర్. గ్రామ్ పర్ లీటర్ అంటే 1000 ml కి ఎంత అని. వాడు ఇచ్చిన డేటా ప్రకారం 100 ml ఆఫ్ సొల్యూషన్ తీసుకుంటే వీఆర్ హ్యావింగ్ హౌ మెనీ గ్రామ్స్ ఆఫ్ సొల్యూట్ 3 grams రా. పర్ లీటర్ కనుక్కోమంటే 1000 ml కి ఎంత అని. 1000 ml ఆఫ్ సొల్యూషన్ లో అయితే హౌ మెనీ గ్రామ్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు 30 grams రా. కాబట్టి ఎక్స్ప్రెషన్ ఎలా రాస్తాం, 30 grams పర్ లీటర్ అంటారమ్మా. 30 grams పర్ లీటర్. అలాగే ppm అన్నాడు రా. ppm అంటే 10 power 6. మనకి ఇచ్చింది 100 ml కి 3 grams అని ఇచ్చాడమ్మా. ppm అంటే 10 power 6 రా. 10 power 6 అంటే ఎంత అంటే 3 into 10 power 4 ppm అమ్మా. 3 into 10 power 4 ppm. So that is equal to ppm. 3 into 10 power 4 ppm అంటారా. సో ఆడు ఏది ఇచ్చినా సరే దేంట్లో కనుక్కోమన్నాడు చూసుకోవాలి, దాని ప్రకారం
వెళ్తామమ్మా. ఒకసారి రైట్ సైడ్ సమ్స్ చెప్పి రెండు చూసుకుంటాం ఒకసారి. రైట్ రైట్ రైట్, వెరీ గుడ్. ఓకే అమ్మా, రైట్. ఇప్పుడప్పుడే చెప్పలేరా కాలేజ్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు ఏంటి అనేది తెలియదురా. ఓకే రైట్, చూసుకున్నామ్మా, వెరీ గుడ్. రైట్, ఇంకొక సమ్రా. A solution contains 0.02 milligrams of KCl dissolved in 200 ml of solution present in 200 ml of solution. Express the concentration in terms of ppm. ppm లో కనుక్కోమన్నాడు. ppm లో అంటే ఏంటి, మనకి 10⁶ ml లో చూసుకోవాలి. వాడు ఇచ్చిన డేటా ప్రకారం 200 ml 0.02 అంటే 200 ml సొల్యూషన్ లో హౌ మెనీ గ్రామ్స్ రా, వాడు ఇచ్చింది మిల్లీగ్రామ్స్ రా. కన్వర్ట్ దమ్ ఇంటూ గ్రామ్స్. మిల్లీగ్రామ్స్ ని గ్రామ్స్ లో మార్చుకున్నామంటే 10⁻³ వాళ్ళు అడిగింది 10⁶ లో ఎంత అని అడిగాడు. 10⁶ అడిగితే మనకి ఇంకా 0.02 into 10⁻³ into 10⁶ divided by 200 cancel 1 ఉంటది. 0.01 అంటే 0.1 ppm అమ్మ, 0.1 ppm అలా చేస్తారమ్మా. ఒకసారి చూసుకోండి. 1 కాదు 0.1 వస్తుంది అనుకుంటా, 3.1 వస్తుంది అనుకుంటారా. పాయింట్ జాక్ ఒకసారి చూడు, 0.1 అనుకుంటా. 0.1 కాదురా, 0.1 అనుకుంటారా. 0.1 రైట్ 0.1. సో 0.1 రా. సో ఇలాగా ఎటు కావాలంటే అటు ఇప్పుడు చెప్పిన 5 టర్మ్స్లో ఏదో ఒక దాన్ని మనం మార్చుకుంటా ఉండొచ్చమ్మా. ఓకే, ఏదైనా సరే మార్చచ్చు. రైట్, నెక్స్ట్ మనం ఇప్పుడు దాకా బై అని చెప్పినప్పుడు ఎప్పుడు సొల్యూషన్ పర్సంటేజ్ వెయిట్ బై వెయిట్ ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ వెయిట్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్, వెయిట్ ఆఫ్ సొల్యూషన్, 100 ml ఆఫ్ సొల్యూషన్, అన్ని చోట్ల సొల్యూషన్ చెప్పాం. ఎక్కడ సాల్వెంట్ వాడము. అండ్ సొల్యూషన్ కావాలంటే సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ అమ్మా, సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ ఇది. రైట్, నౌ నెక్స్ట్ కాన్సంట్రేషన్ టర్మ్ వచ్చేటప్పటికల్లా మొలారిటీ అమ్మ. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మొలారిటీ సింబల్ క్యాపిటల్ ఎం రా. మొలారిటీ అంటే సింబల్ క్యాపిటల్ ఎం. వాట్ యు మీన్ బై మొలారిటీ? మొలారిటీ is defined as number of moles of solute రా. number of moles of solute present in 1 liter of solution. Number of moles of solute present in 1 liter of solution. Volume of solution liters lo undalama. Number of moles is equal to molarity is equal to number of moles by volume in liters. Dani molarity is equal to ila rastarama n by v.
వాల్యూమ్ ఇన్ లీటర్స్. ఓకే, దాని నుంచి ఒకసారి చూడమ్మా, ఇలా రాసుకోవచ్చా? నెంబర్ ఆఫ్ మోల్స్ ఇస్ ఈక్వల్ టు మొలారిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ లీటర్స్ అమ్మా. మొలారిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ లీటర్స్. సార్ నెంబర్ ఆఫ్ మోల్స్ వచ్చినాయి అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కనుక్కోవచ్చు కదా. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కనుక్కోమన్నాడు అనుకోరా. క్వశ్చన్ లో మొలారిటీ ఇస్తాడు, వాల్యూమ్ ఇస్తాడమ్మా, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కనుక్కోమంటాడు. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కనుక్కోమంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఫస్ట్ కనుక్కోవాలరా. మొలారిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ లీటర్స్. నెంబర్ ఆఫ్ మోల్స్ వచ్చినాక నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ అవగాడ్రో నెంబర్ అమ్మ. నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ అవగాడ్రో నెంబర్ గుర్తుంచుకోవాలరా. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ అవగాడ్రో నెంబర్. సో క్వశ్చన్ లో మొలారిటీ వాల్యూమ్ ఇచ్చి నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కనుక్కోమన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కోవాలి. ఆఫ్టర్ ఫైండింగ్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ we have to multiply by Avogadro number. There we get the number of molecules amma. We get the number of molecules. Number of molecules కనుక్కోమంటే ఫార్ములా అది. అలాగే నెంబర్ ఆఫ్ మొలారిటీ is equal to నెంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా మళ్ళీ weight by gram molecular weight అని రాసుకోవచ్చు కదమ్మా. గ్రామ్ మాలిక్యులర్ weight into 1000 by V in ml రా. వాల్యూమ్ ని ml లో మార్చుకుంటే ఇలా రాసుకోవచ్చమ్మా. దీన్ని మళ్ళీ రాసుకోవచ్చు, weight by gram molecular weight into 1000 by V in ml. దాన్ని మొలారిటీ ఇంటూ V in ml by 1000 అమ్మా. V in ml by 1000 నెంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా. ఒక లేటెస్ట్ ఇస్తే ఇలా ఇలా చేయాలిరా. ml లో ఇచ్చినప్పుడు మొలారిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ ml by 1000. సార్ నెంబర్ ఆఫ్ మిల్లీ మోల్స్ అంటాడమ్మా. ఒక్కోసారి నెంబర్ ఆఫ్ మిల్లీ మోల్స్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, నెంబర్ ఆఫ్ మిల్లీ మోల్స్ అంటే మొలారిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ ml రా. సార్ మిల్లీ అంటే వచ్చిన దాన్ని 1000 తో డివైడ్ చేయాలి. సో మనం ఏమనుకుంటాం తప్పురా. ఓకే, నెంబర్ ఆఫ్ మోల్స్ 1000 కలిపి చేస్తే సార్ మెగా ఇది కదా అంటారు. కాదు, తప్పమ్మా. సో గుర్తుంచుకోండి, నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే మొలారిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ లీటర్స్. నెంబర్ ఆఫ్ మిల్లీ మోల్స్ అంటే మొలారిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ ml రా. సో మిల్లీ మోల్స్ అడిగాడా మోల్స్ అడిగాడా చూసుకోవాలి. మోల్స్ అడిగినప్పుడు మొలారిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ లీటర్స్, అదే మిల్లీ మోల్స్ అడిగినప్పుడు మొలారిటీ ఇంటూ వాల్యూమ్ ఇన్ ml అమ్మ. సో ఎప్పుడైనా సరే మోల్స్ ఇస్తే మొలారిటీని మార్చుకోవచ్చు, మొలారిటీ ఇచ్చినప్పుడు మోల్స్ మార్చుకోవచ్చురా. అలాగే మిల్లీ మోల్స్ ఇస్తే మొలారిటీ మార్చుకోవచ్చు, మొలారిటీ ఇచ్చినప్పుడు మిల్లీ మోల్స్ మార్చుకోవచ్చు. సార్ ఇవన్నీ దేనికి ఉపయోగపడతారా అంటే ఇన్ ఆర్డర్ టు క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అమ్మా. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కనుక్కోవడానికి ఉపయోగిస్తారమ్మా. అది గుర్తుంచుకోవాలి. అలాగే సార్ మొలారిటీకి ఇంకో ఫార్ములా రా, పర్సెంటేజ్ వెయిట్ బై వాల్యూమ్ రా. క్వశ్చన్ లో ఒక్కోసారి పర్సెంటేజ్ వెయిట్ బై వాల్యూమ్ ఇచ్చేస్తాడమ్మా. ఇచ్చినప్పుడు పర్సెంటేజ్ వెయిట్ బై వాల్యూమ్ ఇంటూ 10 మరి డైరెక్ట్ ఫార్ములా గుర్తుంచుకోవాలి. పర్సెంటేజ్ వెయిట్ బై వాల్యూమ్ ఇంటూ 10 బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. సార్ ఒకవేళ పర్సెంటేజ్ వెయిట్ బై వెయిట్ ఇచ్చాడు, పర్సెంటేజ్ వెయిట్ బై వెయిట్ ఇచ్చినప్పుడు పర్సెంటేజ్ వెయిట్ బై వెయిట్ ఇంటూ 10 ఇంటూ స్పెసిఫిక్ గ్రావిటీ అమ్మ వాడిస్తాడరా. అంటే ఎన్ని డెరివేషన్స్ మనకి లేవురా, డైరెక్ట్ ఫార్ములాస్ చెప్పారమ్మా. ఓకే, డెరివేషన్స్ అంటే మళ్ళీ టైం లేదు యాక్చువల్గా. సో మొలారిటీ అంటే వెయిట్ బై వెయిట్ ఇచ్చినప్పుడు పర్సెంటేజ్ వెయిట్ బై వెయిట్ ఇంటూ 10 ఇంటూ స్పెసిఫిక్ గ్రావిటీ. కాబట్టి కొన్ని సందర్భాల్లో దే విల్ గివ్ డెన్సిటీ అమ్మ. డెన్సిటీ ఆఫ్ ది సొల్యూషన్ ఇస్తాడు. సో డెన్సిటీ ఆఫ్ స్పెసిఫిక్ గ్రావిటీ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. అండ్ ఇంకోటి ఏమి ఇస్తాడు అంటే ఒక్కొక్కసారి సాల్యుబిలిటీ ఇస్తాడమ్మా. సాల్యుబిలిటీ ఆఫ్ ది సబ్స్టెన్స్ అని ఇస్తాడు. సాల్యుబిలిటీ ఇంటూ 10 బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అమ్మా. సాల్యుబిలిటీ ఇంటూ 10 బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఇవన్నీ కూడా డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్ దా మొలారిటీ. ఇచ్చిన డేటా బట్టి ఫార్ములా మార్చుకుని చేసుకుంటా వెళ్ళాలరా. మోల్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఇదిరా, వెయిట్ పరంగా ఇచ్చినప్పుడు ఇది, పర్సెంటేజ్ వెయిట్ బై వాల్యూమ్, పర్సెంటేజ్ వెయిట్ బై వెయిట్, సాల్యుబిలిటీ ఇచ్చినప్పుడు ఇది. సో ఏ డేటా ఏది ఇచ్చారో చూసుకుని దాన్ని బట్టి ఫార్ములా మార్చుకోవాలమ్మా. చూసుకోండి ఒక్కసారి. అదే శశికరణ్, మిల్లీ మోల్స్ కన్వర్షన్స్ తప్పు, మనం చేసే మెథడ్ కాదు, అలా ఫార్ములా బట్టి చేయకూడదు. అక్కడ
వేరే మెథడ్ ఉంటుందమ్మా. డెరివేషన్ మనకు ఇప్పుడు వద్దు, డెరివేషన్ ఇప్పుడు వద్దురా. ఓకే, ఇప్పుడు డెరివేషన్ అని చెప్పుకుని వెళ్ళామంటే చాలా టైం పట్టిద్దమ్మా. సో డెరివేషన్ ఇప్పుడు వద్దు, జస్ట్ బేసిక్ ఫార్ములాస్ చూసుకుంటే వెళ్ళండి రా. రైట్, నెక్స్ట్ అమ్మా ఇది. నెక్స్ట్ ఓకేరా, ఇవన్నీ నోట్స్లో లేవు మనకు చెప్పిన అన్ని పర్సంటేజ్ ఇవన్నీ లేవు. ఓకే, వాళ్ళు చెప్పే క్లాస్ అంతా నోట్స్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ అంతా ఫస్ట్ ఇయర్ స్టాయికియోమెట్రీలో చెప్పారు, ఫస్ట్ ఇయర్ స్టాయికియోమెట్రీ ఇదంతా చెప్పారు మీకు. ఓకే, నెక్స్ట్ అందుకని ఒక నా డౌట్ ఉంటే స్క్రీన్ షాట్ తీసేసుకోవడం, పక్కన రాసుకోవడమే. నెక్స్ట్ అమ్మా మనకి కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్ అంటాడమ్మా, మాలిక్యూల్ కాదురా, కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్ అంటాడు. సార్ ఒక అయాన్ యొక్క సొల్యూషన్ లో హౌ కెన్ యూ ఫైండ్ అవుట్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్? కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్ కావాలి అంటే ఫార్ములా మొలారిటీ ఇస్తే కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్ ఇస్ ఈక్వల్ టు మొలారిటీ ఆఫ్ ది సొల్యూషన్ ఇంటూ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఇన్ ద కాంపౌండ్, number of ions in the formula, number of ions in the formula. మనం తీసుకున్న దాంట్లో ఫార్ములాలో ఇన్ని అయాన్స్ ఉన్నాయి చూసుకోవాలిరా. ఫర్ ఎగ్జాంపుల్ 0.2 m మెగ్నీషియం క్లోరైడ్, 0.2 m మెగ్నీషియం క్లోరైడ్. కాన్సంట్రేషన్ సింబల్ బ్రాకెట్ లో రాస్తారు ఇలాగా. వాట్ ఇస్ ద కాన్సంట్రేషన్ ఆఫ్ Mg+2? Mg+2 అంటే మొలారిటీ ఎంత? 0.2 ఇంటూ మెగ్నీషియం అయాన్స్ 1 రా, 0.2 ఇంటూ 1 0.2. సార్ వాట్ ఈస్ ద కాన్సంట్రేషన్ ఆఫ్ Cl మైనస్? Cl మైనస్ అన్నప్పుడు 0.2 ఇంటూ నెంబర్ ఆఫ్ Cl మైనస్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో కాన్సంట్రేషన్ ఇస్ ఈక్వల్ టు 0.4. 0.4. సపోజ్ 0.5 Al2SO4 taken thrice, 0.4 m 5 m m radi. What is the concentration of aluminum ion? Aluminum ion concentration ante molarity into number of ions, that is equal to 1 ra. Concentration of SO4 minus 2, that is equal to 0.5 into 3, that is equal to 1.5. but concentration యొక్క యూనిట్స్ ఎప్పుడు రా, కాన్సంట్రేషన్ యొక్క యూనిట్స్ ఎప్పుడు మొలారిటీ అని పెడతారమ్మా. కాన్సంట్రేషన్ యొక్క యూనిట్స్ ఎప్పుడు మొలారిటీ అంటే 1 m 1.5 m 0.2 m 0.4 m. సార్ ఒకవేళ క్వశ్చన్ లో నార్మాలిటీ ఇచ్చారు కూడా, ఇంకా అంటే చెప్పలే కానీ మీకు ఐడియా ఉంది పదం. కాన్సంట్రేషన్ ఆఫ్ అయాన్ నార్మాలిటీ ఇస్తే నథింగ్ బట్ నార్మాలిటీ అరా. ఇంకా సార్ నెంబర్ ఆఫ్ అయాన్స్ తో మల్టిప్లై చేయకూడదు. కాన్సంట్రేషన్ ఆఫ్ అయాన్ కనుక్కోమన్నప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి రా, మొలారిటీ ఇస్తే మొలారిటీ ఇంటూ నెంబర్ ఆఫ్ అయాన్స్. అదే నార్మాలిటీ ఇచ్చారనుకోమా, ఇదే క్వశ్చన్ చూడండి, ఇదే క్వశ్చన్ 0.2 n MgCl2 అన్నాడు. వాట్ ఈస్ ద కాన్సంట్రేషన్ ఆఫ్ Mg+2? కాన్సంట్రేషన్ ఆఫ్ Mg+2 అంటే 0.2 m యూనిట్స్ ఆఫ్ కాన్సంట్రేషన్ మొలారిటీ. ఓకే, కానీ తీసుకునేదేమో నార్మాలిటీ 0.2, 0.5 n Al2SO4 taken thrice. concentration of Al+3 అంటే నథింగ్ బట్ 0.5, SO4 - 2 అన్నా కూడా 0.5, బట్ యూనిట్స్ మాత్రం మొలారిటీ అని పెడతారమ్మా.
యూనిట్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు మొలారిటీ. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ అయాన్ అడిగినప్పుడు క్వశ్చన్ లో మొలారిటీ ఇస్తే మొలారిటీ ఇంటూ నెంబర్ ఆఫ్ అయాన్స్, అదే నార్మాలిటీ ఇస్తే నార్మాలిటీ ఎంత ఇచ్చాడో అదే తీసుకుంటాం. అదే విధంగా ఎగ్జాంపుల్ చూసుకున్నాం ఒకసారి. ఓకేనా? రైట్. ఓకే రైట్. సో క్వశ్చన్ లో ఎప్పుడైనా సరే కాన్సన్ట్రేషన్ అన్నప్పుడు మొలారిటీ ఇస్తే మొలారిటీ ఇంటూ నెంబర్ ఆఫ్ అయాన్స్, నార్మాలిటీ ఇస్తే నార్మాలిటీ తీసుకోవాలి. కానీ యూనిట్స్ మాత్రం మొలారిటీ ఏరా, యూనిట్స్ మాత్రం మొలారిటీ, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ రైట్ 12:30 వరకు క్లాసు. నెక్స్ట్ మనకి మొలారిటీ చిన్న చిన్నవి ఉంటాయమ్మా, ఫార్ములాస్ చూసుకోండి ఒకసారి. డైల్యూషన్ అంటారమ్మా. డైల్యూషన్ అంటే when it is diluted with water, diluted with water, వాటర్ తో డైల్యూట్ చేసినప్పుడు ఫార్ములా m1v1 is equal to m2v2 అమ్మా. ఎప్పుడైనా సరే క్వశ్చన్ లో డైల్యూటెడ్ అన్నాడు, డైల్యూటెడ్ విత్ వాటర్ అంటే m1v1 is equal to m2v2 ఫార్ములా. ఇనీషియల్ మొలారిటీ, ఇనీషియల్ వాల్యూమ్, ఫైనల్ మొలారిటీ, ఫైనల్ వాల్యూమ్, ఫైనల్ వాల్యూమ్. క్వశ్చన్ లో వాల్యూమ్ ఆఫ్ వాటర్ యాడెడ్, వాల్యూమ్ ఆఫ్ వాటర్ యాడెడ్, ఎంత వాటర్ కలిపాడు అంటారా, హౌ మచ్ వాటర్ ఈస్ యాడెడ్ అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ V2 రా. ఇదే ఫార్ములా, ఎంత వాటర్ కలిపాడు అంటే ఫస్ట్ V2 కనుక్కోవాలి. V2 ఫార్ములా m1v1 by m2 రా. డైరెక్ట్ రా, వాల్యూమ్ ఆఫ్ వాటర్ యాడెడ్ అంటే V2 is equal to m1v1 by m2. తర్వాత వాటర్ యాడెడ్ is equal to వాటర్ యాడెడ్ is equal to V2 minus V1 అమ్మా. V2 minus V1. ఒరే డైల్యూషన్ అని ఈ నాలుగిట్లో ఈ రెండిట్లో ఒక క్వశ్చన్ మార్క్ రా. అలా కాకుండా వాల్యూమ్ ఆఫ్ వాటర్ యాడెడ్ అంటే ఎంత వాటర్ యాడ్ చేస్తాడు అంటాడు, అప్పుడు V2 కనుక్కోవాలమ్మా. ఫార్ములా m1v1 by m2 రా. ఎంత వాటర్ యాడ్ చేసినప్పుడు ఫార్ములా ఏంటి, లాస్ట్ లో V2 minus V1. అలా కాకుండా నెంబర్ ఆఫ్ టైమ్స్ డైల్యూటెడ్ అమ్మా, నెంబర్ ఆఫ్ టైమ్స్ డైల్యూటెడ్, నెంబర్ ఆఫ్ టైమ్స్ డైల్యూటెడ్ విత్ వాటర్. ఇన్ని టైమ్స్ డైల్యూట్ చేశాడు అని అడుగుతాడమ్మా. ఇన్ని టైమ్స్ అడిగినప్పుడు మళ్ళీ చేయాల్సిన ఫార్ములా V2 is equal to m1v1 by m2 రా. తర్వాత నెంబర్ ఆఫ్ టైమ్స్ డైల్యూటెడ్ అమ్మా, నెంబర్ ఆఫ్ టైమ్స్ డైల్యూటెడ్ is equal to ఫైనల్ వాల్యూమ్ బై ఇనీషియల్ వాల్యూమ్ అమ్మా. ఫైనల్ వాల్యూమ్ బై ఇనీషియల్ వాల్యూమ్ రా. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ సొల్యూషన్. అలా కాకుండా ఫర్ మిక్చర్ ఆఫ్ సొల్యూషన్స్ రా. 2-3 సొల్యూషన్స్ మిక్స్ చేశారమ్మా. ఫర్ మిక్చర్ ఆఫ్ సొల్యూషన్స్ రా, 2-3 సొల్యూషన్ మిక్స్ చేసి ఫైనల్ మొలారిటీ అడుగుతామా. అంటే m1v1 m2 వీటన్నీ ఇచ్చేస్తాడు. అప్పుడు ఏంట్రా అంటే సర్ ఫర్ సేమ్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ రా. ఫర్ సేమ్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్, సేమ్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే ఏంటి సార్ అంటే బోత్ ఆర్ యాసిడ్స్ కానీ బోత్ ఆర్ బేసెస్. 2 యాసిడ్లు అవ్వాలి, 2 బేస్లు అవ్వాలి, లేదా 3 ఇచ్చాను 3 యాసిడ్లు అవ్వాలి, 3 బేస్లు అవ్వాలి. అంతేగాని ఒక యాసిడ్ 2 బేస్లు ఉంటే కాదమ్మా. 2 అన్ని ఇచ్చినన్ని యాసిడ్లు అవ్వాలి, లేదా ఇచ్చినన్ని కూడా బేస్లు అవ్వాలి. అలా అన్నప్పుడు మనం తీసుకోవాల్సిందిరా. ఆ బేస్ అనేది ఏదైనా అవ్వచ్చమ్మా, NaOH, KOH, డిఫరెంట్ బేస్ అవ్వచ్చు, కానీ నేచర్ మారకూడదురా. అన్ని బేస్లైన ఉండాలి, అన్ని యాసిడ్లైన ఉండాలి. అప్పుడు ఫార్ములా ఏంటా అంటే ఫైనల్ మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు m1v1 ప్లస్ m2v2 ప్లస్
and so on divided by V1 plus V2 plus and so on, or we can also take it as final volume amma. We can take it as final volume. అన్ని సేమ్ టైప్ ఆఫ్ రెండు కాదు, అన్ని యాసిడ్లు ఇచ్చినా అన్ని బేస్ ఇచ్చినా ఇలా తీసుకోవాలి సార్. ఒక యాసిడ్ ఒక బేస్ రా ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్ రా, ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్. వేరే వేరే యాసిడ్ అంటే ఒక యాసిడ్ ఒక బేస్ అలా ఇచ్చారనుకోరా, ఫైనల్ మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు MaVa, డిఫరెన్స్ అమ్మా MbVb, MaVa డిఫరెన్స్ MbVb by Va plus Vb, or we can also take it as final volume. We can also take it as final volume. So difference ante highest minus lowest amma, highest minus lowest. ఒకసారి చూసుకోండిరా మనకి. ఓకే, ఇక్కడ మనకి ప్రాబ్లం ఏం లేదు కదమ్మా. ఇక్కడ మూడు యాసిడ్లు ఇచ్చారా, మూడు యాసిడ్లే, ఒకటి HCl, ఒకటి H2SO4, ఒకటి HNO3 ఇచ్చాడు. అప్పుడు ఫార్ములా M1V1 plus M2V2 plus M3V3 and so on divided by V1 plus V2. అన్ని బేస్లు ఇచ్చినా అన్ని యాసిడ్లు ఇచ్చినా ప్లస్ పెట్టాలమ్మా. సార్ ఒక యాసిడ్ ఒక బేస్ ఇచ్చాడు, ఒక యాసిడ్ ఒక బేస్ ఇచ్చినప్పుడు MaVa విడిగా కనుక్కోవాలి, MbVb విడిగా కనుక్కోవాలమ్మా. MaVa విడిగా కనుక్కోవాలి, MbVb విడిగా కనుక్కొని తర్వాత హైయెస్ట్ మైనస్ లోయెస్ట్, కానీ కింద మాత్రం ప్లస్ ఏరా. సార్ మన డౌట్, రెండు యాసిడ్లు ఒక బేస్ ఇచ్చాడు సార్, రెండు యాసిడ్లు ఒక బేస్ ఇచ్చాడు, అప్పుడు ఏం చేయాలి సార్? ముందు యాసిడ్ ఇచ్చాడు కాబట్టి ముందు M1V1 plus M2V2 by V1 plus V2 ఫైనల్ మొలారిటీ వచ్చేస్తారు ఇక్కడ యాసిడ్కి. సార్ బేస్ ఇచ్చాడు కదా, సో అప్పుడు వచ్చిన తర్వాత M1V1 MaVa డిఫరెన్స్ MbV, ముందు యాసిడ్ రెండు కలిపి 5 ఫార్ములా ప్రకారం కనుక్కుంటాం. తర్వాత బేస్ ఇచ్చాడు కాబట్టి ఆ రెండు బండి కనుక్కుంటాం. సార్ రెండు యాసిడ్లు రెండు బేస్లు ఇచ్చాడు, సో యాసిడ్ నుంచి రెండు ముందు ప్లస్ 5 ఫార్ములా ప్లస్ పెట్టి చేస్తాం, బేస్ రెండు ప్లస్ పెట్టి చేస్తాం. తర్వాత MaVa డిఫరెన్స్ MbVb by Va plus Vb. సో అలా రెండు మూడు రకాల డిఫరెంట్ ఇచ్చినప్పుడు యాసిడ్లను ఒకసారి బేస్లని ఒకసారి, తర్వాత యాసిడ్ మైనస్ బేస్ ఆర్ బేస్ మైనస్ యాసిడ్, హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ తీసుకుని చేయాలమ్మా. ఇది మొలారిటీస్ రా, చూసుకున్నాం ఒక్కసారి. వాల్యూమ్ ఎప్పుడు నార్మల్, తర్వాత ముందు మొలారిటీ ఏమన్నామండి. ఓకే, సాల్ట్కేరా, సాల్ట్కి ఏముండదు, ఇంకా సాల్ట్ ఏమడు, సాల్ట్ ఇచ్చినా ప్లస్లే, ఇంకా రెండు సాల్ట్స్ ఇచ్చిన జనరల్గా మిక్చర్ ఆఫ్ సొల్యూషన్ సాల్ట్స్ ఇవ్వడమ్మా. ఓకే, ప్లస్ కాదుగా, డిఫరెన్స్ అమ్మా. డిఫరెన్స్ అంటే హైయెస్ట్ మైనస్ లోయెస్ట్, డిఫరెన్స్ అంటే హైయెస్ట్ మైనస్ లోయెస్ట్. అంటే ఈ క్వశ్చన్లు ఎప్పుడైనా సరే చెప్పేటప్పుడు, ఈ క్వశ్చన్లు వచ్చేటప్పుడు M1 ఇస్తాడు, V1 ఇస్తాడు, M2 ఇస్తాడు, V2 ఇస్తాడు, ఓకేనా, M3 V3 అన్ని M1 V1 M2 V2 M3 V2 అన్ని చేస్తాడు రా. ఇక్కడ అంతే, MA ఇస్తాడు, VA ఇస్తాడు, ఇక్కడ MA ఇస్తాడు, VA ఇస్తాడు, MB ఇస్తాడు, VB ఇస్తాడు, ఓకే, అన్ని చేస్తాడు. అలా కాకుండా క్వశ్చన్ లో ఎప్పుడైనా సరే న్యూట్రలైజ్ అన్నా ఆక్సిడైజ్ అన్నా రెడ్యూస్ అన్నా రియాక్ట్స్ అన్నా మనకి ఫార్ములా ఏంట్రా అంటే M1 అంటే MaVa by Na is equal to MbVb by Nb అమ్మ. MaVa by Na is equal to MbVb by Nb. సార్ Na Nb అంటే ఏం సార్ అంటే ఆ ఈక్వేషన్ రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సార్ H2SO4 ఇచ్చాడు, NaOH ఇచ్చాడు సార్, NaOH ఇచ్చాడు, అప్పుడు ఈక్వేషన్ రాసుకోవాలి. ఈక్వేషన్ ఎలా రాసుకుంటా నువ్వు, ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసుకుని H2SO4 plus 2NaOH gives rise to Na2SO4 plus 2H2O.
Na2SO4 plus 2H2O. Number of moles of sulfuric acid 1 and number of moles of NaOH 2 అంటే ఈ ఈక్వేషన్ రాసుకోవాలి. ఇలాంటి అయితే మనకు తెలుసు. సార్ KMnO4 వర్సెస్ ఆక్సాలిక్ యాసిడ్ అన్నాడు. KMnO4 వర్సెస్ ఆక్సాలిక్ యాసిడ్ ఈక్వేషన్ మనకు తెలియదు. ఎందుకని 2KMnO4 plus 5H2C2O4 plus 3H2SO4 gives rise to K2SO4 plus 10CO2 plus 8H2O అని ఉంటుందిరా ప్లస్ 2MnSO4 ఇలా ఉంటాయి. మరి ఈసారి ఈక్వేషన్ మనకి తెలుసా? తెలియదు. అంటే ఎప్పుడు కూడా న్యూట్రలైజర్ నుంచి మొలారిటీ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా వాడకూడదు. సార్ ఈక్వేషన్ తెలిస్తే నాకు సార్ కంప్లీట్ గా బ్యాలెన్స్ తెలుసా నాకు, అప్పుడు ఈ ఫార్ములా వాడచ్చు. కానీ సార్ న్యూట్రలైజ్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ తెలియకపోతే మనం ఎలాగా ఈ NaNbలు మనకు తెలియవు, ఎందుకంటే ఈ ఈక్వేషన్ మనకు తెలియదు కదా. అలాంటప్పుడు ఈ ఫార్ములా వాడకూడదు, వేరే ఫార్ములా వాడాలి. చెప్తాను నేను ఏంటనేది. ఒకసారి చూసుకున్నామా ఫార్ములాస్. సో ఎప్పుడైనా సరే క్వశ్చన్లో మొలారిటీలు ఇచ్చి న్యూట్రలైజ్ అన్నా, ఆక్సిడైజ్ అన్నా, రెడ్యూస్ అన్నా, రియాక్ట్ అన్నా ఆ ఫార్ములా వాడద్దమ్మా. ఎందుకంటే ఈక్వేషన్ తెలియాలి, ఆ ఈక్వేషన్ మనకు తెలియవు. ఈక్వేషన్ తెలియనప్పుడు మనం ఎలా చేస్తాం, సమ్స్ చేయలేము. కాబట్టి నేను చెప్తాను దానికి ఎలా చేయాలి ఏంటి అనేది నేను చెప్తాను రా, ఒకసారి చూసుకోండి. ఎం అంటే మొలారిటీ కదరా, ఫైనల్ మొలారిటీ. రైట్. సమ్స్ ఫార్ములాలు పక్కన పెట్టుకుంటే మొత్తం అన్ని సమ్స్ చేయించరా. మధ్యాహ్నం అసైన్మెంట్ ఇస్తానుగా, చెదురు కానీ అసైన్మెంట్ పెడతాం మధ్యాహ్నం, చెదురు కానీ. ఓకే రైట్. నెక్స్ట్ ఫార్ములాస్ అన్ని మీరు పక్కన పెట్టుకుని రాసుకుని చేయిస్తే వస్తాయిరా. ఓకే, ఫార్ములాస్ రాయకుండా పక్కన రాయకుండా సమ్స్ మాత్రం రావు. చెప్తున్నా ముందే, కంపల్సరిగా ఫార్ములాస్ అన్ని పక్కన పెట్టుకుని రాసుకోండి. నెక్స్ట్ నార్మాలిటీ అమ్మ. నార్మాలిటీ సింబల్ వచ్చేటప్పటికల్లా ఎన్ రా, సింబల్ వచ్చేటప్పటికల్లా ఎన్. వాట్ ఈస్ బై నార్మాలిటీ? నార్మాలిటీ అంటే నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ అమ్మ. నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్, నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ present in 1 liter of solution. Number of gram equivalents present in 1 liter of solution. 1 liter of solution లో ఇన్ని. ఇందాకమో నెంబర్ ఆఫ్ మోల్స్ రా. నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఏమో 1 లీటర్ లో మొలారిటీ. నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్. సార్ నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ ఇస్ ఈక్వల్ టు వెయిట్ బై gram equivalent weight ra. Weight by gram equivalent weight. Gram equivalent weight is equal to gram equivalent weight is equal to gram molecular weight by some x. Acid ki aithe basicity, base ki aithe acidity, salt ki aithe charge, oxidizing reducing agents ki aithe number of electron transfer. ఓకే, గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్. నార్మాలిటీ కంపల్సరీ తెలియాలంటే గ్రామ్ నెంబర్ ఆఫ్ బేసిటీ అని తెలియాల్సిందేరా. ఓకే, గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ అంటే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై ఎక్స్. బేసిటీ, ఎసిడిటీ, చార్జ్ ఇవన్నీ ఒక్కసారి చూసుకోండి. ఒకసారి గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ కొట్టి చూసుకుంటే వచ్చేస్తాయి, మీకు బుక్ లో ఉన్నాయన్నీ. రైట్. సో నార్మాలిటీ ఫార్ములా ఏంట్రా అంటే నార్మాలిటీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ రా. నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్
divided by volume in liters volume of solution in liters దాన్ని weight by gram equivalent weight into 1000 by V in ml 1000 by V in ml. So normality. Sir, same formula. Percentage weight by volume into 10 by gram equivalent weight. Gram molecular weight బదులు gram molecular weight molecular weight బదులు gram equivalent weight into 10 into density by gram equivalent weight. So gram molecular weight బదులు gram equivalent weight తీసుకోవాలరా. Percentage అంటే అలాగే solubility into 10 by gram equivalent weight. Dilution formula ఏంటి? N1V1 is equal to N2V2 N1V1 is equal to N2V2. Sir, amount of water added అడిగారు అనుకో, సేమ్ మళ్ళీ N1V1 by N2. అలాగే వాల్యూమ్ ఆఫ్ వాటర్ యాడెడ్ V2 minus V1. నెంబర్ ఆఫ్ టైం డైల్యూటెడ్ V2 by V1. Sir, mixture of solutions సేమ్ టైప్ అయితే ప్లస్, సేమ్ టైప్ అయితే ప్లస్, డిఫరెంట్ టైప్ అయితే N1 NaVa డిఫరెన్స్ NbVb by Va plus Vb. Same మొత్తం instead of gram molecular weight we have to take gram equivalent weight. gram molecular weight బదులు gram equivalent weight తీసుకోవాలమ్మా, రైట్? ఇలా మనకి కానీ ఎక్కడ అంటే మనకి ఎక్కడ బాగా ఉపయోగపడేదంటే ఈ నార్మాలిటీ దగ్గర. సార్ క్వశ్చన్ లో న్యూట్రలైజ్ అన్నా, ఆక్సిడైజ్ అన్నా, రెడ్యూస్ అన్నా, రియాక్టెడ్ అన్నా ఏం తీసుకోవాలరా అంటే ఫార్ములా N1V1 is equal to N2V2 అమ్మా. సో there is no need of any equation. ఏ అక్కర్లా, just N1V1 is equal to N2V2. సార్ మరి క్వశ్చన్ లో మొలారిటీ ఇస్తే ఎలా సార్? హౌ కెన్ యూ కన్వర్ట్ ద నార్మాలిటీ? నార్మాలిటీ is equal to molarity into x. Molarity into x. What do you mean by x? Basicity, acidity, charge ఏదైనా సరే తీసుకోవడమేరా. సో కన్వర్ట్ ద మొలారిటీ ఇంటూ నార్మాలిటీ. ఇంకా ఈక్వేషన్ తో పని లేదు. N1V1 is equal to N2V2 అమ్మా. N1V1 is equal to N2V2. సో మీరు మెయిన్ గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే హౌ కెన్ యూ కన్వర్ట్ మొలారిటీ ఇంటూ నార్మాలిటీ. మొలారిటీ నార్మాలిటీలో మార్చుకునే కెపాసిటీ మనకు ఐడియా రావాలి అంతే. ఆ ఎక్స్ వాల్యూ తెలియాల్సిందేరా. ఒకవేళ నా దగ్గర మీటర్లు ఉంటే మాత్రం ఆ మీటర్లు పెడతాను నేను. ఈక్వలెంట్ వెయిట్స్ అనే మీటర్లు ఉంటే ఆ మీటర్లు పెడతాను నేను మధ్యాహ్నం స్కాన్ చేసి. ఈక్వలెంట్ వెయిట్స్కి మెథడ్స్ ఉన్నాయిరా, కొన్ని రాశాను. ఆ ఈక్వలెంట్ వెయిట్స్ పెడతాను నేను మధ్యాహ్నం. ఓకే, మీరు కూడా ఒకసారి చూసుకోండి, నెట్లో కానీ అట్లో కానీ ఉంటుంది ఎక్కడో చోట, ఒకసారి చూడండి. ఓకే, రైట్. మరి ఇదంతా సొల్యూషన్సేరా ఆకాష్, సొల్యూషన్సే. ఇవన్నీ లాస్ట్ ఇయర్లో ఉన్నాయి కానీ గుర్తుండాలిగా మనకి, అందుకని మళ్ళీ రివిజన్ చేస్తున్నాం అంతే. ఓకే, సో నార్మాలిటీ మొలారిటీ ఇంటూ ఎక్స్. ఎవ్రీ టైం నువ్వు ఎప్పుడు సమ్ చేసినా, న్యూట్రలైజేషన్ అన్నా, ఆక్సిడైజ్ అన్నా, రెడ్యూస్ అన్నా, రియాక్ట్ అన్నా, కన్వర్ట్ ద మొలారిటీ ఇంటూ నార్మాలిటీ. ఇంకా ఈక్వేషన్ తో పని లేదమ్మా, రైట్? నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మనకి మొలాలిటీ. స్మాల్ MOLARITY అయితే మొలారిటీ, LITY అయితే మొలాలిటీ. ఏంట్రా అంటే మొలాలిటీ అంటే సేమ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్, present in 1 kg of solvent అమ్మా. 1 kg of solvent
ఫార్ములా ఏంట్రా అంటే మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ 1000 బై వెయిట్ ఆఫ్ సాల్వెంట్ అమ్మా. weight of solvent in grams ra. weight of solvent in grams. weight of solvent in grams amma. weight of solvent in grams. సో సాల్వెంట్ ఇక్కడ ఇప్పుడు దాకా మనం సొల్యూషన్ చేసాం, ఇక్కడ సాల్వెంట్ అమ్మా. అలాగే మనకి మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా 1000 ఇంటూ m మొలారిటీ బై 1000 ఇంటూ డెన్సిటీ minus molarity into gram molecular weight of solute amma. gram molecular weight of solute formula molarity ki and molarity small m ki capital m ki relation amma, right. alage last vachedi mole fraction mole fraction అంటే ఇంకా ఐడియా ఉంటుంది చాలా మందికి. mole fraction of solute is equal to number of moles of solute by number of moles of solute plus number of moles of solvent. Sir, mole fraction of solvent కావాలంటే reverse ఇని number of moles of solvent by number of moles of solute plus number of moles of solvent. So number of moles and mole fraction of solute solvent కాదమ్మా solute is equal to formula molarity by molarity plus 1000 by gram molecular weight of solvent అమ్మా. gram molecular weight of solvent చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారా, సొల్యూట్ తీసుకోవాలా సాల్వెంట్ తీసుకోవాలా అనేది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారమ్మా. అక్కడ చూసుకోవాలరా గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ చూసుకోండి ఒకసారి. రిలేషన్ ఫార్ములాస్ ఎన్ని పక్కన పెట్టుకుంటే వచ్చేస్తారా, సమ్స్ అన్నీ వస్తాయి చూసుకుంటే పక్కన చూసుకుంటాం ఒకసారి. నెక్స్ట్ రైట్. నెక్స్ట్ మోల్ ఫ్రాక్షన్ అంటే సింపుల్ గా మనకి ఏముండదమ్మా, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ అడిగారు అనుకోరా, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ అంటే ఫార్ములా ఏంటి, వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ సొల్యూట్ ప్లస్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్. సో ఎన్ని అడిగితే అడిగింది మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ నెంబర్ ఆఫ్ మోల్స్ విడివిడిగా కనుక్కుని n1 బై n1 ప్లస్ n2. సాల్వెంట్ అడిగాడు అనుకో సాల్వెంట్ బై సాల్వెంట్ ప్లస్ సొల్యూట్ సాల్వెంట్ బై సాల్వెంట్ ప్లస్ సొల్యూట్. ఏది అడిగాడు మోల్ ఫ్రాక్షన్ పైన రాసుకుని మనకి టోటల్ వేసుకోవటమేనమ్మా, రైట్. ఇది రైట్. ఇందులో మనకి ఏంటంటే పర్సెంటేజ్ వెయిట్ బై వెయిట్, పర్సెంటేజ్ ఇంకా మొలాలిటీ, అలాగే పర్సెంటేజ్ మొలాలిటీ, అలాగే మోల్ ఫ్రాక్షన్ ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్ ఎందుకంటే టెంపరేచర్ పెంచినా తగ్గించినా మాస్ ఏం మారవు కదా, అన్ని మాస్ చూడండి వెయిట్ బై వెయిట్, మొలారిటీ కూడా వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 1000 బై వెయిట్, అన్ని వెయిట్సే. మోల్ ఫ్రాక్షన్ కూడా వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. సో అన్ని కూడా ఏంటంటే అంటే వెయిట్ బై వెయిటే కాబట్టి ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్. అదే పర్సెంటేజ్ వెయిట్ బై వాల్యూమ్ కానీ వాల్యూమ్ బై వాల్యూమ్ కానీ మొలారిటీ కానీ నార్మాలిటీ కానీ, అలాగే పార్ట్స్ పర్ మిలియన్ గ్రామ్ పర్ లీటర్ ఆర్ పార్ట్స్ పర్ మిలియన్, ఈ అన్నిటిలో కూడా వాల్యూమ్ ఉంటుంది, వాల్యూమ్ ఉంది కాబట్టి యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్, టెంపరేచర్ పెంచే కొద్దీ ఈ టర్మ్స్ అన్ని తగ్గుతూ ఉంటాయిరా.
యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ వాల్యూమ్ ఇంక్రీజెస్. వాల్యూమ్ పెరిగే కొద్దీ టర్మ్స్ అన్ని కూడా తగ్గుతూ ఉంటాయి అంటారు. అంటే దీస్ ఆర్ డిపెండెంట్ ఆన్ టెంపరేచర్ అండ్ దీస్ త్రీ టర్మ్స్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్. టెంపరేచర్ మార్చే కొద్దీ ఇవన్నీ కాన్స్టెంట్ గా ఉంటాయి, బట్ ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి. జనరల్ గా టెంపరేచర్ పెరిగే కొద్దీ ఈ టర్మ్స్ అన్ని కూడా తగ్గుతూ ఉంటాయి అని చెప్తాడమ్మా. అండ్ లాస్ట్ వచ్చేటప్పటికల్లా మనకి ఏంట్రా అంటే వన్ క్యాపిటల్ ఎం అని అనుకోరా, వి కాల్డ్ యాజ్ 1 మోలార్ అంటారమ్మా. 1 మోలార్ మోలార్. అదే మనకి 1 స్మాల్ ఎం అనుకోరా, 1 మోలార్ సొల్యూషన్ అంటారు. 1 క్యాపిటల్ ఎన్ 1 నార్మల్ సొల్యూషన్ అంటారమ్మా. 1 నార్మల్ సొల్యూషన్. ఎన్ ఉందనుకోరా, డెకా అంటారు. డెకామోలార్, డెకామోలార్, డెకా నార్మల్. 1/10 అనొచ్చు, ఆ 0.1 అనొచ్చు. దాన్ని వి కాల్డ్ యాజ్ డెసిమోలార్ అంటారమ్మా. డెసిమోలార్. 1/100 అనొచ్చు, ఆ 0.01 ఉంటే సెంటీమోలార్ అంటారమ్మా. సెంటీమోలార్. ఇవి గుర్తుండాలిరా. ఇది మనకి కాన్సన్ట్రేషన్ టర్మ్స్ గురించి అమ్మా. రేపు సాల్యుబిలిటీ అవి ఉంటాయిరా, అవి చెప్తాను మరి రేపు. సో దీని సాయంత్రం మధ్యాహ్నం అసైన్మెంట్ ఇస్తాను రా, చెదురుగానమ్మా. ఇది కూడా స్క్రీన్ షాట్ తీసేసుకుని ఉంచేసుకోవడం అంతే. మొలాలిటీ అంటే ఏం లేదురా, అక్కడ మనకి మొలాలిటీ అంటే ఏముంది అక్కడ, స్మాల్ ఎం అంటే వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై సాల్వెంట్ యొక్క వెయిట్ తీసుకోవాలి. సాల్వెంట్ తీసుకోవాలి. ఇందాక వరకు సొల్యూషన్ తీసుకున్నాం, ఇక్కడ మనం సాల్వెంట్. సార్ ఒకవేళ సొల్యూషన్ ఇచ్చాడు ఎలా కనుక్కుంటాం సార్? సొల్యూషన్ అంటే సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ అమ్మా. సొల్యూట్ ప్లస్ సాల్వెంట్. దాని ప్రకారం కనుక్కోవచ్చమ్మా. సాల్వెంట్ వెయిట్ కనుక్కుంటారు. అది మనకి ఇవాళ టాపిక్ అమ్మా. ఓకే, సిలబస్ న్యూక్లియర్ కెమిస్ట్రీ ఎగ్జామ్కి న్యూక్లియర్ కెమిస్ట్రీ సొల్యూషన్స్ ఇంకా లేదమ్మా. ఓకే, మన తర్వాత ఉంటుంది నెక్స్ట్ టైం. ఇవన్నీ నోట్స్లో రాసుకుంటే బెటర్ మీరందరూ. ఓకే, లేదు ఇవన్నీ నేను ఒకసారి మళ్ళీ పెడతానమ్మా నోట్స్లో, మధ్యాహ్నం లోపల పెడతాను, చూసుకున్నప్పుడు ఈవినింగ్ రాయండి. ఓకే రైట్ అమ్మా, బాయ్. మరి డిపెండెంట్ అంటే మిగతా చూడండి, వెయిట్ బై వెయిట్, మొలాలిటీ, మోల్ ఫ్రాక్షన్ అనేది వెయిట్ మీద అన్ని వెయిట్సే. టెంపరేచర్ మార్చిన వెయిట్స్ మారవు కాబట్టి. ఓకే, కాబట్టి ఏంటి, దే ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్. మిగతా అన్ని చోట్ల వాల్యూమ్ టర్మ్ ఉందిరా. వాల్యూమ్ టర్మ్ ఉంది అంటే అర్థం ఏంటి, టెంపరేచర్ మార్చే కొద్దీ వాల్యూమ్ మారుతూ ఉంటుంది. సో ఇవన్నీ లేవురా శశికరణ్, కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఏం లేవు మనకి. ఇవన్నీ ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో ఉన్నాయి కాబట్టి రిపిటేషన్ కోసం చెప్పడమే, మళ్ళీ అడుగుతాడేమో అని భయం అంతే. సో మిగతా W/V, V/V, మొలారిటీ, నార్మాలిటీ ఇవన్నీ కూడా యూనిట్స్ ఆఫ్ మనకి డిపెండ్స్ ఆన్ వాల్యూమ్ ఉంది కాబట్టి యాజ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ వాల్యూమ్ ఇంక్రీజెస్. వాల్యూమ్ పెరగటం వల్ల చార్లెస్ లా ప్రకారం ఓకే డిక్రీజెస్ అమ్మా. ఓకే, సర్ఫేస్ కెమిస్ట్రీ ఇప్పుడప్పుడే కదా, చాలా రోజులు ఉంది, ఇంకా చాలా టైం ఉంది. ఓకే రైట్, ఇదమ్మా మనకి సిలబస్. ఓకే ఇవాళ క్లాస్. రేపు సాల్యుబిలిటీ హెన్రీస్ లా. ఓకే, సొల్యూషన్లో ఎక్కువగా అంటే మిమ్మల్ని అంటే కొంచెం ఇబ్బంది పెట్టే టాపిక్ అది, ఇబ్బంది పెట్టే టాపిక్ రేపు చెప్తాను అది. సో రేపు చూసుకోండి, జాగ్రత్తగా రండి. ఓకేనా, బై అమ్మా.